హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఫుడ్ సిరీస్ 7. మీ ఇంట్లో పూరీ చేసినప్పుడు ఏ కర్రీ అడుగుతారో తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం ఈ కర్రీనే కావాలని అడుగుతారు. సో కర్రీ ఎలా చేస్తామో చూద్దామా ఇప్పుడు. సో ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం సోంపు, వాము, అలాగే ధనియాలు, అది ఇంగువ అండి, పచ్చి ఇంగువ. సో వీటన్నిటిని కచ్చాపచ్చిగా దంచుకొని ఆయిల్లో వేసేసుకుంటున్నాను. సో ఇది మొత్తం ఒక్కసారి వేగిపోయిన తర్వాత 2 ఉల్లిపాయలు, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి రెండింటిని చాపర్లో వేసి ఫైన్గా చాప్ చేసుకున్నానండి. సో ఆ ఉల్లిపాయల పేస్ట్ని కూడా వేసేస్తున్నాను అనమాట. సో ఇది మొత్తం ఒకసారి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొన్ని టమాటాస్ని తీసుకుంటున్నానండి. నేను టమాటాస్ని కూడా చాపర్లో వేసి ఫైన్గా చాప్ చేస్తున్నాను. మీకు కావాలంటే పేస్ట్ కూడా చేసుకొని వేసుకోవచ్చు. కొంచెం మూత పెట్టి టమాటాలని మగ్గనిద్దాం. చూసారా, టమాటాలు ఇక్కడ మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో అన్ని మసాలాలు వేసుకుంటున్నాను అనమాట. ఉప్పు, కారం, పసుపు కామన్గా వేసేవి, ప్లస్ జీలకర్ర పొడి, అలాగే చాట్ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా అది వచ్చేసి కసూరి మేతి, ఇవన్నీ కూడా వేసి ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. సో ఈ మసాలాలన్నీ ఇక్కడ ఫ్రై అయిపోయినాయి అన్నీ. ఇప్పుడు ఇందులో పొటాటోస్ మనం రఫ్గా చాప్ చేసుకున్నాను నేను. సో ఆ పొటాటోస్ అన్నీ వేసి ఈ మసాలాలు మొత్తం పొటాటోస్కి పట్టే వరకు ఫ్రై చేయాలి. సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి. ఎంత బాగా ఈ మసాలాలు దీనికి పడుతుందో కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది. సో మూత పెట్టి ఒక్కసారి మనం మసాలాలన్నీ పట్టనిద్దాం అనమాట. ఇప్పుడు మీకు కావాలంటే ఇలానే కొత్తిమీర వేసుకొని డ్రైగా తినొచ్చు, లేదనుకుంటే వాటర్ పోసుకొని మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ పోసుకోండి. కొంచెం పలచగానే చేసుకోండి, ఎందుకంటే కొద్దిగా చల్లారిన తర్వాత కూర గట్టిపడిపోతుంది. సో ఒక్కసారి ఉడకబెట్టుకుంటే మన కర్రీ రెడీ. లాస్ట్గా కొంచెం పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను, అలాగే కొద్దిగా కొత్తిమీర. అంతేనండి, మన పొటాటో కర్రీ వచ్చేసి రెడీ అయిపోయింది. మసాలా పొటాటో కర్రీ చాలా బాగుంటుంది పూరీలోకి. ఇప్పుడు నేను పూరీలు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పూరీల కోసం నేను ఎటువంటి పొడి పిండిని యూజ్ చేయట్లేదండి. ఆయిల్ని కొంచెం రాసుకుంటానే పూరీలు తయారు చేస్తున్నాను. ఈ పూరీలు చాలా బాగా వస్తాయి. చూసారా ఎంత బాల్గా పొంగినాయో. ప్రతి పూరి పొంగుతుందండి, అసలు పొంగని పూరి అంటూ ఉండదు. ఎంత రౌండ్గా బాల్గా అయిపోయిందో చూసారా. ప్రతి పూరి ఇలా తయారు చేసుకున్నాం అనమాట. నేను మా బాబుకి తినిపిస్తున్నాను అనమాట. ఇప్పుడు వాడు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాడు. సో ఈ కర్రీ ఆ పచ్చిమిర్చి మధ్యలో కొరుక్కుంటా లాస్ట్లో వేసాం కదా, అవి అంత కారం ఉండవు. అవి కొరుక్కుంటా తింటే టేస్ట్ అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి.